నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు: జంగారెడ్డిగూడెంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జోనల్ స్థాయి డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్ సమీక్ష, ముఖ్య అతిథిగా పాల్గొన్న కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ డాక్టర్ పోల భాస్కర్। క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఉద్యోగాలు పొందిన జంగారెడ్డిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు అభినందనలు తెలిపిన ఆర్డీఓ అద్దయ్య। జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిలో ఈ నెల 28వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు, వివరాలు తెలిపిన ఆలయ అర్చకులు రవికుమార్ ఆచార్యులు। వాహనదారులు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ మదాని హెచ్చరిక। ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరితే ప్రతిభావంతులుగా తయారవుతారని కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ డాక్టర్ పోల భాస్కర్ తెలిపారు। జంగారెడ్డిగూడెంలోని సిఎస్టిఎస్ డిగ్రీ కళాశాలలో శనివారం జోనల్ పరిధిలోని డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్స్తో సమీక్ష సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో పాల్గొన్న కమిషనర్ డాక్టర్ పోల భాస్కర్ పలు అంశాలపై చర్చించారు। ఈ క్రమంలోనే పలు సూచనలు కూడా చేశారు। అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు తీసుకొస్తున్న సంస్కరణలను గురించి వివరించారు। విద్యాశాఖలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యను అందించేందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నామన్నారు। దీనిలో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్స్కు, ఉపాధ్యులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు। కావున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ సూచించారు। ఈ కార్యక్రమంలో ఆర్జేడీ డాక్టర్ ఎస్ శోభారాణి, అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్ డాక్టర్ సిహెచ్ తులసి తదితరులు పాల్గొన్నారు। కాలేజియేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పరిధిలో 169 డిగ్రీ కాలేజీలు ప్రభుత్వ పరంగా నడుస్తున్నాయి। వీటన్నిటిలో కూడా 3 అంశాలను దృష్టిలో పెట్టుకుని పిల్లల్ని సమగ్రంగా తయారు చేసే విధంగా డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉంది। కాబట్టి పిల్లలందరినీ కూడా ముందు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేర్పించండి, తద్వారా వాళ్ళు ప్రయోజకులు అవుతారని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా। యాక్సెస్ టు హైయర్ ఎడ్యుకేషన్ విధంగా మేము పనిచేస్తున్నాము। సో ఈ రకంగా యాక్సెస్ టు హైయర్ ఎడ్యుకేషన్ అన్నప్పుడు దాన్ని ఏమంటామంటే GER, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో, అంటే 18-23 ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలందరూ కూడా చదువుకోవాలి డిగ్రీలు। రెండోది, అమ్మాయిలు కూడా సరిసమానంగా అబ్బాయిలతో చదువుకోవాలి। 3, సమాజంలో ఎవరైతే ఈ విద్యా అవకాశాలకు దూరంగా ఉండే విధంగా ఉన్నారో, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు లాంటి వాళ్ళు కూడా హైయర్ ఎడ్యుకేషన్లో ఆ పిల్లలు చదవాలనేది యాక్సెస్ టు హైయర్ ఎడ్యుకేషన్లో భాగం। ఈ డిగ్రీ కాలేజెస్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఏ రకంగా ఇవ్వాలనే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి ఈ రోజున కాలేజ్ ఎడ్యుకేషన్ పనిచేస్తూ ఉంది। దీంట్లో ప్రధానమైనది కరికులం డిజైన్, న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి అనుగుణంగా కరికులం డిజైన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది। అట్లా చూసినప్పుడు డిగ్రీ ఎడ్యుకేషన్లో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు వచ్చింది। మేజర్ సబ్జెక్టు చదవాలి పిల్లలు, అట్లాగే ఒక మైనర్ సబ్జెక్టు చదవాలి। స్పెషలైజ్డ్ నాలెడ్జ్ వైపు మనం ప్రపంచమంతా వెళ్తుంది కాబట్టి ఆ దిశగా మనం వెళ్తున్నాం। ఆ సిస్టాన్ని ఈరోజు మన డిగ్రీ కాలేజెస్లో ప్రవేశపెట్టాం। 5 రకాల కంపోనెంట్స్ ఈ రోజున కరికులం డిజైన్లో ఉన్నాయి। అది మేజర్ సబ్జెక్ట్, మైనర్ సబ్జెక్ట్, మల్టీడిసిప్లినరీ కోర్సెస్, స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్సెస్, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్। సో వీటన్నిటి వల్ల పిల్లలు సమగ్రంగా తయారవుతారు। డిగ్రీ తీసుకొని బయటికి వెళ్ళిన తర్వాత ఆత్మవిశ్వాసంతో వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఈరోజు డిగ్రీ కాలేజీలో తీర్చిదిద్దే విధంగా పనిచేస్తున్నాయని తెలియజేస్తుంది। కాలేజెస్లో స్కిల్ డెవలప్మెంట్తో పాటు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సినటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నాం। అన్నిటికీ మించి కాలేజెస్లో చదువుకున్న తర్వాత ఉద్యోగం ఇప్పించడం అనేది బాధ్యతగా మేము భావించి దానికోసం సపరేట్గా ఒక జాబ్ పోర్టల్ని ఏర్పాటు చేసి, మరి ఫైనల్ ఇయర్ వాళ్ళు పూర్తి చేసుకొని డిగ్రీ తీసుకునే ముందే ప్రతి ఒక్కరికి జాబ్ ఆఫర్ వచ్చే విధంగా ఈ రోజున
కాలేజియేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్లాన్ చేసింది. సో కాలేజియేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇప్పుడు డిఫరెంట్గా స్టూడెంట్ సెంట్రిక్గా పనిచేస్తూ మంచి గ్రాడ్యుయేట్స్ని ఎంప్లాయబిలిటీ వాళ్ళు పెంపొందిస్తూ వర్క్ రెడీ గ్రాడ్యుయేట్స్గా ప్రొడ్యూస్ చేసే విధంగా పనిచేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడంతో పాటుగా మెరుగైన విద్యను అందిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ పి సుబ్రహ్మణ్యం తెలిపారు. పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో శనివారం ఉద్యోగ విజయోత్సవ సభ నిర్వహించారు. ఇటీవలే జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలో ఈ కళాశాలకు చెందిన 10 మంది విద్యార్థులు ఉద్యోగ అవకాశాలను పొందారు. దీంతో వీరికి ఆర్టీఓ అద్దయ్య, నవభారత్ ప్రైవేట్ లిమిటెడ్ జీఎం అంజయ్యలు ఉద్యోగ నియామక పత్రాలను అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తమ కళాశాలకు చెందిన 10 మంది విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగ అవకాశాలు పొందడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో మరింత ఎక్కువ మంది విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు పొందేలా తాము కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ జంగారెడ్డిగూడెం జాబ్ అచీవర్స్ డే ఈరోజు 25/5/2024 11 o'clockకి మేము ఆర్గనైజ్ చేసుకున్నాం. మాది అంతకుముందు హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉండేది, ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్లోకి వచ్చింది. ఆ డిపార్ట్మెంట్ తరఫున నంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ మా కమిషనర్, ఆనరబుల్ కమిషనర్ సి నాగరాణి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ గారు ఎన్నో ప్లేస్మెంట్స్ ఇప్పించారు. అదేవిధంగా మన ప్రభుత్వ పాలిటెక్నిక్ జంగారెడ్డిగూడెం మన ప్లేస్మెంట్స్లో మన ప్రాంతంలో కూడా ఒక 10 ప్లేస్మెంట్స్ వచ్చినాయి. స్టూడెంట్స్ స్ట్రెంగ్త్ తక్కువ ఉండడం వల్ల ఉన్న దాంట్లోనే మ్యాక్సిమం తీసుకొచ్చాము ప్లేస్మెంట్స్. ఈసారి నంబర్ ఆఫ్ అడ్మిషన్స్ బాగా పెరుగుతాయని మేము నమ్ముతూ ఉన్నాం. ఎందుకంటే మా ఆల్రెడీ అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఈసారి గవర్నమెంట్ పాలిటెక్నిక్కి మెయిన్ బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి. స్టాఫ్ అయితే అద్భుతమైన క్వాలిటీ ఉన్నవాళ్ళు ఉన్నారు. పైగా ల్యాబొరేటరీస్ కూడా స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ కొంచెం ఎక్విప్మెంట్ ఏదో తెచ్చుకున్నాం మేము పాత క్యాంపస్లో. మిగతా ఎక్విప్మెంట్ రోజు రెగ్యులర్గా మేము కాంటాక్ట్లో ఉన్నాం హెడ్ ఆఫీస్తో. వాళ్ళు వరుసగా ఒకటి ఫస్ట్ సివిల్ ఇంజనీరింగ్ స్టార్ట్ చేస్తున్నారు, తర్వాత మెకానికల్ కూడా వస్తుంది. మెకానికల్ అయితే వర్క్షాప్ షెడ్ లేదు మాకు, లేకపోయింటే మెకానికల్ కూడా సివిల్తో పాటు వచ్చేసి స్టార్ట్ అయిపోయి ఉండేది. అన్నీ కూడా తెప్పిస్తున్నాం. స్టాఫ్ బ్రహ్మాండంగా ఉన్నారు, బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ జాబ్ అచీవర్స్ డే సందర్భంగా ఇంతమందికి జాబ్ ప్లేస్మెంట్స్ రావడం మాకు ఎంతో గర్వంగా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ జాబ్ అచీవర్స్ డే సందర్భంగా చాలా బిజీగా ఉన్న ఆర్డీఓ గారు, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ జంగారెడ్డిగూడెం అండ్ జనరల్ మేనేజర్ నవభారత్ ఇండస్ట్రీస్ వాళ్ళిద్దరూ వచ్చారు. వాళ్ళని సన్మానించుకోవడం జరిగింది. వారు పిల్లలకి చాలా వాల్యుబుల్. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 28వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరపనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు తెలిపారు. శనివారం కావడంతో గోకుల తిరుమల పారిజాతగిరికి భక్తులు పోటెత్తారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా అర్చకులు రవికుమార్ ఆచార్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ఆలయంలో బ్రహ్మోత్సవాలను ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరుపుతామన్నారు. కావున భక్తులు ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. సహ కుటుంబానాం అసరమాదమానస్య జయ కార్తిక నామధేయస్య సహ కుటుంబానాం
सर्वसिद्धि सर्वमेव तेनाप्नोति सर्वं श्रीमद्वेंकटेश्वर स्वामिनः गोविंदा लक्ष्मी वेंकटरमण गोविंदा గోకుల్ తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం జంగారెడ్డిగూడెం ఆలయంలో ఈరోజు శనివారం సందర్భంగా స్వామివారికి సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలను ప్రారంభించి అనంతరం స్వామివారి యొక్క నిత్య ఆరాధన అనంతరం భక్తులకు హారతి మరియు అష్టోత్తర పూజలు సర్వదర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు ఈరోజు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా దాతల యొక్క సహకారంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్త మహాశయుడికి విజ్ఞప్తి, మన గోకుల్ తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవస్థానంలో ప్రతి ఏటా వైశాఖ మాసంలో నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఈ నెల అనగా మే నెల 28వ తేదీ నాడు మంగళవారం సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమాలు జూన్ నెల 3వ తేదీ వరకు కూడా అత్యంత వైభవంగా మన ఆలయంలో నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు పూర్తవడం జరిగింది. ముఖ్యంగా మే నెల 29వ తేదీ నాడు ఉదయం ధ్వజారోహణ సందర్భంలో సంతానం లేని దంపతులకి, సంతానార్థులై వచ్చే దంపతులకి విశేషంగా గరుడ ప్రసాదాన్ని మే 29వ తేదీ నాడు ఉదయం 9 గంటలకు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి సంతానార్థులైన దంపతులు 29వ తేదీ నాడు ఉదయం 9 గంటలకు వచ్చి ఈ గరుడ ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా మన ఆలయంలో జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా సాయంత్రం స్వామివారికి తిరువీధి ఉత్సవం ఉంటుంది. ఉదయం పూట హోమ కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి భక్తులు విశేష సంఖ్యలో ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. వాహనదారులు ఖచ్చితంగా నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని జంగారెడ్డిగూడెం ప్రాంతీయ రవాణా శాఖ అధికారి ఎండి మధాని తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రవాణా శాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వాహనదారులు వారి యొక్క వాహనాలకు సంబంధించి ట్యాక్స్, ఇన్సూరెన్స్, పర్మిట్, పొల్యూషన్ ధృవీకరణ పత్రాలను పొంది ఉండాలన్నారు. అదేవిధంగా స్కూల్ బస్సులకు సంబంధించి బ్రేక్ సర్టిఫికేట్ చేయించుకోవాలన్నారు. ప్రతి వాహనదారుడు నిబంధనలను పాటించాలని సూచించారు. లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం ఆర్టీఓ ఆఫీస్ పరిధిలో గల అన్ని మండలాల వాహనదారులకు నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి ఒక్కరూ ప్రతి వెహికల్కి, ప్రతి బండికి ట్యాక్స్ తప్పనిసరిగా కట్టి, మరియు ద్విచక్ర వాహనాలు అయితే హెల్మెట్ ధరించి ప్రయాణం చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా రవాణా వాహనాలు అయితే ట్యాక్స్, ఇన్సూరెన్స్, పర్మిటు, పొల్యూషన్ సర్టిఫికేటు అన్నీ విధిగా అప్డేట్ చేసుకొని వాహనాలు నడపవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ సరైన పత్రాలు లేకుండా కేసులు పడితే మాత్రం అపరాధ రుసుము భారీగా ఉంటుందని మనవి చేస్తున్నాను. అలాగే ఈ వాహన పన్ను చెల్లించకుండా కూడా వాహనాలు తిరుగుతున్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాటి మీద దాడులు చేస్తాము. ఇప్పుడు ఆ దాడుల్లో ఒక్కొక్క వెహికల్కి డబల్ పెనాల్టీ పడుతుంది. కాబట్టి అందరూ వాహన పన్ను చెల్లించి వాహనాన్ని నడపవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ స్కూల్ వెహికల్స్కి ఇప్పుడు హాలిడేస్ కాబట్టి అన్ని మరమ్మతులు, రిపేర్స్ అన్నీ చేయించి, అన్నీ అప్డేట్ చేయించి ఎఫ్సీలు చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఇప్పుడు మన ఈ ప్రగతి పోర్టల్ క్లోజ్ చేస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అందరూ వాహనంలో అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ప్రతి వాహనదారుకి ఏ విధమైన అసౌకర్యం కలిగినా కూడా ఆఫీసులో సంప్రదించి వాళ్ళకి కావాల్సిన సేవలు మా దగ్గర తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి, కంపల్సరీగా హెల్మెట్ ధరించి 2 వీలర్స్ నడపవలసిందిగా, మరియు సీట్ బెల్ట్ ధరించి కార్లు నడపవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఈ రోడ్డు ప్రమాదాల గురించి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వాహనాలు నడపవలసిందిగా, మరియు అదేవిధంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు, మా రవాణా శాఖ వారు
దీనికి ప్రత్యామ్నాయంగా ఏమేమి చేయాలా, రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఏమేమి చేయాలనే వాటి మీద చాలా విరివిగా కసరత్తు చేస్తున్నారు. అయినా కానీ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. సో అందరూ రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇప్పుడొక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరంలోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాలలోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాలలోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ MBBS MD, MBBS MS గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పాయిల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు VLC థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు MBBS DNB, ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, మరియు తూటికుంట సాయి కుమార్, మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత MRO ఆఫీస్ రోడ్, TTD కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 and 8332004104. Silver Oaks International School, specialized homeroom teachers, only 15 students per section, safe and joyful environment, hands-on experience teaching for better learning, well-equipped play arena for relaxing, gross motor and fine motor skill shift, limited seats available. Visit our campus, Silver Oaks International School, College Road, Jangarettigudem. Contact us at 94913 and 73821 For more information, visit info@silveroaks.in. తిరిగి మరలా వార్తలోకి స్వాగతం. సమాజంలోని ప్రతి ఒక్కరూ మొక్కల సంరక్షణను సామాజిక బాధ్యతగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పిలుపునిచ్చారు. ఏలూరు నగరంలోని పలు ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమానికి కలెక్టర్ శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ తన సతీమణి మానసతో కలిసి మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొక్కల పెంపకంతో వాతావరణ సమతుల్యత ఏర్పడుతుందన్నారు. నగరంలో సుమారు 400 మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో DRO పుష్పమణి, ఏలూరు RDO కాజావలి, నగరపాలక కమిషనర్ వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ట్రీ గార్డ్ పెట్టేసి బాబు మనకి సమ్మర్ అయిపోతున్నాయి, మనకి మాన్సూన్ స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో ప్లాంటేషన్ అన్నది జిల్లా మొత్తం ప్రారంభం చేయడం జరుగుతుంది. ఈరోజు ఏలూరు టౌన్లో ఒక 400 మొక్కలు ప్లాంటేషన్ అన్నది ప్రారంభం చేశాము. దాంట్లో మామిడి చెట్లు, నేరేడు చెట్లు, రావి చెట్టు, జామ చెట్టు, ఇలా మోస్ట్లీ ఫ్రూట్ ట్రీస్ ఏది ఉన్నాయో దాన్ని అర్బన్ ఏరియాలో ప్లాన్ చేసి పెడుతున్నాం. అదన్నీ కూడా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ వారు మెయింటెనెన్స్ అనేది చేసుకుంటారు. మొక్కలకి అయ్యే ఖర్చు ఏది ఉన్నాయో అది నేను సొంతంగా వాళ్ళకి స్పాన్సర్ చేస్తున్నాను. ఈరోజు నా సన్ బర్త్డే కూడా అందుకోసం మొక్కలు అన్నది నేను స్పాన్సర్ చేస్తున్నాను. మెయింటెనెన్స్ ఈఎంసీ నుంచి టేకప్ చేస్తారు. బేసిక్గా ఫ్రూట్ ట్రీస్ అన్నది మనం పెట్టడం వల్ల పక్షులు ఏది ఉన్నాయో ఆ పక్షులకి అనిమల్స్ అంటే మన మంకీ లాంటి దానికి కూడా ఫుడ్ అన్నది అందుబాటులో ఉంటుంది, ఉపయోగపడుతుంది అని ఒక మంచి ఉద్దేశంతో ఫ్రూట్ ట్రీస్ అన్నది ఈరోజు ప్లాంటేషన్ జరిగింది. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న వైశాఖ మాస దివ్య బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని జరిగిన చూర్ణోత్సవం, వసంతోత్సవం, అలాగే ఆలయ ప్రాంగణంలో శయన మహావిష్ణువు అలంకరణ భక్తులను అలరించింది. ముందుగా ఆలయంలో చలువ చప్పర వాహనంపై స్వామి అమ్మవార్లను ఉంచి అర్చకులు ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. ఆ తరువాత హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి వాహనం వీధుల్లో విహరించింది. ఆ తర్వాత స్థానిక పాదుకా మండపం వద్ద ఉన్న పాత కళ్యాణ మండప ఆవరణలో ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు పలువురు మహిళలు శ్రీవారి కీర్తిని స్తుతిస్తూ వడ్లు దంచారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. శ్రీవారికి, అమ్మవార్లకు వసంతాలను సమర్పించారు. ఆ తర్వాత భక్తులపై అర్చకులు వేడుకగా వసంతాలను జరుగుతూ జరిగిన తిరువీధి సేవ చూపరులకు కన్నుల పండుగ అయింది. శ్రీ రామచంద్ర సంస్థలు ప్రారంభించి 32 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తమ బ్యాంకు ఖాతాదారులకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తున్నామని శ్రీరామచంద్ర గ్రూప్ సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని రామచంద్ర మ్యాక్ సొసైటీలో జరిగిన మీడియా సమావేశంలో చైర్మన్ కృష్ణారావు మాట్లాడుతూ తమ సంస్థల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు.
రానున్న రోజుల్లో తమ సేవలను మరింత విస్తృతంగా పెంచేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. అదేవిధంగా మేనేజర్ వివిఎస్ జగదీష్ కుమార్ మాట్లాడుతూ వార్షికోత్సవం సందర్భంగా పెంచిన వడ్డీ రేట్లను వివరించారు. ఈ సమావేశంలో హెచ్ఆర్ విభాగం పరిశీలకులు చిక్కాల సత్యనారాయణ, చార్టర్డ్ అకౌంటెంట్ పసుమర్తి గణేష్, అసిస్టెంట్ మేనేజర్ హరిబాబు, ఏవో రమేష్ తదితరులు పాల్గొన్నారు. రామచంద్ర గ్రూప్ సంస్థలో ప్రారంభించి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో మా ఖాతాదారులకు మంచి వడ్డీ ఇవ్వాలనే ఉద్దేశంతో వడ్డీ రేట్లు ఇచ్చడం జరుగుతుంది. అలాగే 3 years కి 12%, 6 years 40 days కి డబల్, అలాగే నెల రోజులు వేసుకునే డిపాజిట్ కూడా 9% ఇవ్వడం జరుగుతుంది. మా దగ్గర డిపాజిట్ చేసినటువంటి వారు అందరూ కూడా కోరిక మేరకు ఈ రోజు వడ్డీ రేటు పెంచడం జరిగింది. రామచంద్ర సేవలో మరింత విస్తృతపరుస్తామని తెలియజేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా వందనపు సురేష్ గారు అల్లుడి గారు అయినటువంటి గణేష్ గారిని ఫుల్ టైం ఆడిటర్ గా నియమించుకోవడం జరిగింది. అదేవిధంగా కస్టమర్లకి ఇంటికి సేవ చేయాలనే ఉద్దేశంతో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ని కూడా త్వరలో ఏర్పాటు చేయడం జరుగుతుందని, అలాగే రామచంద్ర సేవలో ఎక్స్ట్రాడినరీగా ఈ ఏరియా ప్రజలందరూ వినియోగించడానికి వీలుగా ఎప్పుడైతే అప్పుడు సొమ్మిచ్చే సంస్థగా సర్వీస్ చేయడం జరుగుతుంది. రామచంద్ర బాగుంటే మేము బాగున్నాము అనే టాక్ జరుగుతుంది. దీన్ని ఇంకా పటిష్టమైన వ్యవస్థగా తయారు చేసి మంచి సేవలు అందిస్తామని, రామచంద్రలో జాయిన్ అయిన ప్రతి ఇన్వెస్టర్ ని, ప్రతి డిపాజిట్దారుడికి మేము చేసే సేవలో ఒక సేవకులుగా, రామచంద్ర సేవకులుగా మేమందరం కృషి చేస్తామని తెలియజేస్తూ, శ్రీ రామచంద్ర సంస్థలు మొదలుపెట్టి 32 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా శ్రీ రామచంద్ర బ్యాంక్ నందు వడ్డీ రేట్లు పెంచడం జరిగింది. 15 రోజుల నుండి 29 రోజుల వరకు 6% వడ్డీ, 30 రోజుల నుండి 178 రోజుల వరకు 9% వడ్డీ, అలాగే 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, అలాగే 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాలు 40 రోజులకు 12% వడ్డీ అనగా మీ సొమ్ము రెట్టింపు వచ్చే అవకాశం ఉంది. అలాగే 1 సంవత్సరం పైపైన డిపాజిట్లకి నెలవారీ తీసుకునే వడ్డీ 9% ఇవ్వడం జరుగుతుంది. శ్రీ రామచంద్ర బ్యాంక్ గత 24 సంవత్సరాల ప్రస్థానంలో కస్టమర్స్ కి రేపు అని చెప్పకుండా కస్టమర్ సర్వీస్ ఇచ్చే సంస్థ శ్రీ రామచంద్ర అని గర్వంగా తెలియజేస్తున్నాం. ఎంతో మంది సీనియర్ సిటిజన్స్ కి, కస్టమర్స్ కి నెలవారీ వడ్డీ ఇస్తూ అందరికీ ఉపయోగపడిన సంస్థ శ్రీ రామచంద్ర బ్యాంక్. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని, కావున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నిబంధనలను పాటించాలని జిలుగుమిల్లి సీఐ క్రాంతికుమార్ తెలిపారు. బుట్టాయిగూడెం పోలీస్ స్టేషన్ వద్ద రాజకీయ పార్టీల నాయకులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందన్నారు. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. అదేవిధంగా జూన్ 4వ తేదీన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. దీనిలో భాగంగానే పలు నిబంధనలను అమలు చేస్తున్నామన్నారు. కావున ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటించాలని, కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వెంకన్నబాబుతో పాటుగా సిబ్బంది పాల్గొన్నారు. ఎలక్షన్ మే 13వ తారీఖున మనందరం కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరిపించుకోవడం జరిగింది. మన నియోజకవర్గంలోని బుట్టాయిగూడెం, కినారసాపురం, జీలుగుమిల్లి పరిధిలో కూడా ఎక్కడ చిన్న గొడవ కానీ ఏదైనా దురదృష్టకరమైన సంగతి కానీ ఎక్కడా జరగలేదు. అందరూ చాలా బాగా సహకరించారు. చాలా మంచి వాతావరణాన్ని, అన్ని పార్టీల మధ్యలో చాలా మంచి వాతావరణం ఉంది ఇక్కడ. దాన్ని బట్టి మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఎలక్షను జరిగిన రోజు కానీ దాని తర్వాత పరిణామాలు మన రాష్ట్రంలో జరిగాయని కూడా మీకు తెలుసు. చాలా చోట్ల ఎలక్షన్ రోజు గొడవలు జరిగింది. తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా చాలా చోట్ల శాంతి భద్రతలకి విఘాతం కలిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఉన్నతాధికారులు, ఎలక్షన్ కమిషన్ కూడా తర్వాత జరగబోయే కౌంటింగ్ డే రోజు గొడవ జరగకుండా ఉండటం గురించి బాణాసంచా కాల్చడం కానీ, ఆ రోజు సంబరాలు కానీ, రోడ్డు మీద ఉత్సవాలు చేయడం కానీ ఇలాంటివన్నీ నిషేధించారు. 144 సెక్షన్ అమల్లో ఉంది. 5 అంతకుమించి ఎక్కువ మంది జనాలు ఎక్కడా కూడా పబ్లిక్ ప్లేస్లో
గుమిగూడకూడదు. సభలు నిర్వహించాలంటే, ఏమైనా ర్యాలీలు నిర్వహించాలంటే ఉన్నతాధికారుల దగ్గర నుంచి అనుమతి తీసుకోవాలి. అలా కాకుండా చేసినట్లయితే మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జోనల్ స్థాయి డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్ సమీక్ష. ముఖ్య అతిథిగా పాల్గొన్న కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ డాక్టర్ పోలా భాస్కర్. క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఉద్యోగాలు పొందిన జంగారెడ్డిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు అభినందనలు తెలిపిన ఆర్డీఓ అద్దయ్య. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిలో ఈ నెల 28వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు. వివరాలు తెలిపిన ఆలయ అర్చకులు రవికుమార్ ఆచార్యులు. వాహనదారులు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ మదాని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.